ఈ వీడియోలో వచ్చేసి రెసిస్టర్ అంటే ఏంది, కెపాసిటర్ అంటే ఏంది, ఇండక్టర్ అంటే ఏందో చూసుకుందాం. ఫస్ట్ రెసిస్టర్ అంటే ఏందో చూసుకుంటే, ఏ రెసిస్టర్ దట్ రెగ్యులేట్స్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ద సర్క్యూట్. ఒక సర్క్యూట్ గుండా ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అయ్యేటప్పుడు దాన్ని రెగ్యులేట్ చేసేదాన్ని మనం రెసిస్టర్ అంటాం, ఆర్ రెసిస్టెన్స్ అంటాం. అంటే ఒక సర్క్యూట్ గుండా ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో చేసేదాన్ని మనము దాని యొక్క రెగ్యులేషన్ని మనం రెసిస్టర్ అంటాం. దాని యొక్క యూనిట్స్ వచ్చేసి ఓమ్స్. దాని యొక్క సింబల్ అనేది ఇలా ఉంటుంది. ఇలా ఆరో మార్క్ అనేది ఆ సింబల్ మీద ఉంటే దాన్ని వేరియబుల్ రెసిస్టర్ అంటాం. నెక్స్ట్ కెపాసిటర్ అంటే ఎన్నో చూసుకుందాం. ఇట్ అలౌస్ ఏసీ సప్లై. ఏసీ సప్లై అనేది అలౌ చేస్తుంది అండ్ బ్లాక్స్ డీసీ సప్లై. ఏసీ సప్లైని అలౌ చేస్తుంది, డీసీ సప్లైని బ్లాక్ చేస్తుంది అనమాట. డీసీ సప్లైని బ్లాక్ చేస్తుంది. ఈజ్ నోన్ యాజ్ కెపాసిటర్ అంటాం. లేదు అంటే ఇంకొక డెఫినేషన్ వచ్చేసి ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్లో ఈ ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది అనమాట. దాన్ని మనం కెపాసిటర్ అంటాం. యూనిట్స్ వచ్చేసి ఫారడేస్. దాని సింబల్ అనేది ఇలా ఉంటుంది. మనం నార్మల్ కెపాసిటర్స్ చూసుకుంటే ఇలా పెద్దగా ఉంటే అది ప్లస్, మనకు స్మాల్గా ఉంటే అది మైనస్ అంటాం. ఇది నెగిటివ్ సైడ్, ఇది వచ్చేసి పాజిటివ్ సైడ్. దీన్ని కెపాసిటర్ అంటాం. నెక్స్ట్ ఇండక్టర్ అంటే ఏందో చూసుకుందాం. ఇండక్టర్ అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇండక్టర్ అంటే ఆ ఎనర్జీ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్టోర్ అవుతుంది. యూనిట్స్ వచ్చేసి హెన్రీ. సింబల్ వచ్చేసి ఎల్తో ఇండికేట్ చేస్తాం. దాని యొక్క సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. దీన్ని మనం ఇండక్టర్ అంటాం. ఎనర్జీ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్టోర్ చేసేదాన్ని మనం ఇండక్టర్ అంటాం. కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటే దాన్ని ఎక్సీతో ఇండికేట్ చేస్తాం. ఎక్సీకి ఫార్ములా ఏంటంటే 1/2πfc. 1/2πfc. ఇక్కడ ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, సి అంటే కెపాసిటెన్స్, 2π అనేది కాన్స్టెంట్, పై వాల్యూ అంటే 3.1415 అనేది దీని యొక్క వాల్యూ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ సి కెపాసిటెన్స్ అనేది ఇక్కడ ఎక్సీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఫ్రీక్వెన్సీ. అంటే ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతే ఈ రియాక్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. రియాక్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతే ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రెండు వచ్చేసి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఏది కెపాసిటెన్స్లో. అదే ఇండక్టెన్స్లో అయితే ఎక్సెల్తో ఇండికేట్ చేస్తాం 2πfl. ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఈ ఎక్సెల్కి ఫ్రీక్వెన్సీ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది ఏది ఇండక్టెన్స్లో. ఇక్కడ ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, ఎల్ అంటే ఇండక్టెన్స్, 2π అంటే కాన్స్టెంట్, పై వాల్యూ తెలుసు 3.1415 అనేది. నెక్స్ట్ వాల్యూస్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్. ప్రతి ఒక్క కాంపోనెంట్స్కి మనం వాల్యూస్ చూసుకుంటే 10⁻3, 10⁻6, 10⁻9, 10⁻12, అలాగే -3, -6, -9, -12. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఓన్లీ 3, 6 ఈ వాల్యూస్ అనేవి ఓన్లీ మనకు ఎక్కడెక్కడ ఉంటాయంటే ఓన్లీ 3 టేబుల్స్లలోనే ఉంటుంది అనమాట. 3 మల్టిపుల్స్కి ఇది మనకు పవర్ వాల్యూస్ అనేవి వస్తాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి 3 to the 6, 3 3 9, 3 4 12 అలా వస్తాయన్నమాట. అది 10⁻3 అంటే అది కిలోమీటర్స్, 10⁻6 అంటే మెగామీటర్స్, 10⁻9 అంటే గిగామీటర్స్, 10⁻12 అంటే టెరా, 10⁻3 అంటే మిల్లీమీటర్, 10⁻6 అంటే మైక్రోమీటర్స్, 10⁻9 అంటే నానో, 10⁻12 అంటే పీకో. ఇవి వచ్చేసి వాల్యూస్. అంటే ప్రతి ఒక్క కాంపోనెంట్స్కి వాల్యూస్ అనమాట. ఇవి ఉంటాయి. ఇవి వచ్చేసి 8 ఉంటాయి అనమాట. ఇవి క్లియర్గా నేర్చుకుంటే మనము ఏ ప్రాబ్లమ్స్ ఇచ్చినా మనం క్లియర్గా రాయొచ్చు అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్.